ఇప్పుడు కూడా నేను పేమెంట్ చేయనని చెప్పట్లేదు. మీరు వెయిట్ చేయండి సార్, ఒక 4 days అన్ని అప్డేట్ చేస్తా అని చెప్తున్నాను. వెయిట్ చేయలేను సార్, వాళ్ళు డబ్బులు కట్టాలి సార్, వాళ్ళు డబ్బులు కట్టకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు మీరు. కూర్చోండి సార్. సరే అండి, సరే అండి, అయితే కూర్చోండి. పెయింట్ వేస్తాను, నేను ఇంటి పెయింట్ వేస్తాను. కూర్చోండి. వాటర్ కూడా అలాగే పెయింట్ ఏది వేసేయండి మొత్తం అంతా. అలాగే అండి, అలాగే అండి. మీరు ఆ మాటలో మాట్లాడండి, మీరు ఆ మాటలో మాట్లాడండి, చెప్తాను మీరు మీ పేరెంట్స్ తో. బయట లాగపోతే అప్పుడు అడగండి. ఊళ్ళో అందరికి చెప్తానంటే ఎవరు ఊడుకోడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కిడ్ రవి ఛానల్ కి. పేమెంట్ చేయకపోతే ఊళ్ళో వాళ్ళకి కాల్ చేస్తామని ఒక ఏజెంట్ అంటున్నాడు. సో ఇంకో ఏజెంట్ వచ్చేసి మీ పేరెంట్స్ కి ఇబ్బంది పెడతామని అంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో, శ్రీరామ్ బ్రాంచ్ మేనేజర్ అండి. పేరు సార్? రోహన్ అండి నా పేరు. చెప్పండి సార్. ఇదే వాయిదాలు కట్టాలి కదా సార్? అది ఆయన మీకు ఏం అప్డేట్ చేయలేదండి, నైట్ ఏం మాట్లాడానండి ఏంటండి ఆయనతో. ఘర్షణ పడుతున్నారు సార్ అని చెప్పేసి అప్డేట్ చేశాడు అంతే. ఏం ఘర్షణ పడలేదు సార్. ఒకసారి అడగండి, కావాలంటే మీ నెంబర్ పెట్టండి, వాయిస్ రికార్డింగ్ పంపిస్తాను. నేను ఎక్కడ ఘర్షణ పడ్డాను చూడండి. నేను ఏం ఘర్షణ పడలేదు. నేను అడిగిన దానికి ఆయన మళ్ళీ 10 సార్లు అడుగుతుంటే ఎన్నిసార్లు అడుగుతారని అన్నా నేను. చెప్పి ఆయనకి ఇలా ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందంటే చెన్నై మీ హెడ్ ఆఫీసర్ ఫోన్ చేశారు. 4th కట్టలేదు, అయిన తర్వాత నేను 4th పేమెంట్ చేస్తా. ఒకవేళ ఈ మంత్ లో నాకు అమౌంట్ రావాల్సి ఉంది వస్తే నేను చేస్తే, ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నేను కంప్లైంట్ రిజిస్టర్ చేసిన దానికి అర్థం ఉండదు కదండి అని చెప్పాను. ఏ కంప్లైంట్ అండి? ఆల్రెడీ ఆన్లైన్ లో కంప్లైంట్ రైజ్ చేశానండి ఆల్రెడీ. అలాంటి ఏం ఉండవండి, కంప్లైంట్లకి దానికి రిప్లైలు నేనే ఇస్తాను కదండి సార్. కరెక్టే సార్, ఏం ఉండదు అనుకున్నప్పుడు నేను మీకు పేమెంట్ ఎక్కడ చేయనని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను పేమెంట్ చేయనని చెప్పట్లేదు. మీరు వెయిట్ చేయండి సార్, ఒక 4 days అన్ని అప్డేట్ చేస్తా అని చెప్తాను. వెయిట్ చేయలేను సార్, వాళ్ళు డబ్బులు కట్టాలి సార్, వాళ్ళు డబ్బులు కట్టకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు మీరు. కూర్చోండి సార్. సరే అండి, సరే అండి, అయితే పెయింట్ వేస్తాను, నేను ఇంటి పెయింట్ వేస్తాను. కూర్చోండి. వాటర్ కూడా అలాగే పెయింట్ ఏది వేసేయండి మొత్తం అంతా. అలాగే అండి, అలాగే అండి. మీరు ఆ మాటలో మాట్లాడండి, మీరు ఆ మాటలో మాట్లాడండి, చెప్తాను మీరు మీ పేరెంట్స్ తో. బయట లాగపోతే అప్పుడు అడగండి. సరే అండి. మీరు బయటకు ఆల్రెడీ లాగారు సార్, కొత్తగా లాగుతాం సార్, ఇంకా లాగుతాం సార్. లోన్ ఇచ్చిన ఒక వాయిదా కట్టి వెళ్ళిపోతావా? లోన్ ఇచ్చి ఒక వాయిదా కట్టి 6 వాయిదాలు పెండింగ్ ఉంటావా? 7 నెలల్లో లోన్ ఇచ్చి 7 నెలలు తీసుకుంటే ఒక వాయిదా కట్టేసి వెళ్ళిపోతావా? ఎవడో అన్నం తిన్నవాడు ఎవడు కూడా కట్నం చెప్పడు. అన్నం తిన్న కస్టమర్ ఎవడు కూడా కట్నం చెప్పడు. మాట్లాడద్దు. ఏంటి లీగల్? నీకేంటి రెస్పెక్ట్ ఇచ్చింది? నేను రెస్పెక్ట్ ఇచ్చింది నీకు ఇచ్చేంటి? నేను రెస్పెక్ట్ నీకెందుకు ఇస్తాను? నేను ఒక వాయిదా కట్టేసి వెళ్ళిపోయావు. లోన్ ఇచ్చి 7 నెలలు అవుతుంటే ఒక వాయిదా కట్టేసి వెళ్ళిపోయావు కనిపించుకుంటా. ముందు కూడా మీ వాడు వచ్చాడు, పేమెంట్ చాలా సార్లు వాట్సాప్ కూడా. సరే బస్, నేను చెప్తాను మీ పేరెంట్స్ వెళ్తాను, నేను వెళ్తా చూద్దు కానీ వాళ్ళు డబ్బులు కట్టకపోతే. వెళ్ళి చూడు చూడడం ఏంటి? నేను ఆల్రెడీ లీగల్ అట్లా చేయాలి, అట్లా చూద్దు. నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చింది చేసుకో, నేను వెళ్తాను. నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చింది చెప్తాను. వాళ్ళకి అలా ఉంటదా? సరే, పేమెంట్ ₹1 కూడా అవ్వదు, చూసుకో. ఎందువయ్యా నువ్వు నన్ను బెదిరించేది? ఎలా అవునో నాకు తెలుసు, నాకు తెలిసి పోతే ఎలా అవుతావు? ఇదేదో కంప్యూటర్ ఫైనాన్స్ అనుకున్నావు అంటే చూద్దాం, అది చూద్దాం. సరేనా? పెట్టు, ఫోన్ పెట్టు. గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ విష్ణు కాలింగ్ బిహాఫ్ ఆఫ్ SBI క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ సార్. ఎవరు? SBI క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మారుతి గారు మాట్లాడుతున్నారా? అవునండి. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉన్నారు కదా సార్? అవును సార్, పెండింగ్ అన్ని ఉన్నాయి. ఏది కట్టలేదు. ఒక 10 కార్డులోనే 10 కార్డులోనే 10 కట్టరు. ఎందుకు కట్టరు చెప్పండి? ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరు అంటున్నాము. కట్టరాని ఎవరన్నారు? ఇప్పుడు అదే అన్నారు కదా, ఏది కట్టడం లేదని. అమౌంట్ లేక ఆగిపోయింది పేమెంట్. అమౌంట్ లేక పేమెంట్ అయిపోతే డబ్బులు కట్టుకుంటే పెనాల్టీ ఛార్జెస్ వస్తాయి, తెలుసు కదా మీకు. ఏమొస్తుంది? పెనాల్టీ ఛార్జెస్ వస్తాయి సార్. అవునవును వస్తాయి సార్, అందుకని మార్చి వరకు టైం పెట్టిన అందరికి మార్చిలో కట్టేస్తాం. మార్చిలో ఎలా కడతారు సార్? అందరికి మినిమం అమౌంట్ అన్నా కట్టాలి కదా సార్. ₹2,180 అనేది కట్టుకోండి. మొత్తం ₹21,908 ఉంది. ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? ఏం చేద్దామంటావు అన్న? పేమెంట్ కట్టమంటున్నాము, ఏం చేద్దామంటున్నాము? నాకు మార్చిలో అమౌంట్ వస్తాయని చెప్పిన. మార్చిలో ఎలా కట్టాలి సార్? మార్చిలో మీరు ఒక మినిమం అమౌంట్ అన్నా కట్టాలి కదా సార్ కనీసము. మినిమం కూడా లేదండి. నేను జాబ్ చేయకపోతే మీకు వచ్చేసి పెనాల్టీ ఛార్జెస్ ఎక్కువ వస్తాయి అధికంగా. మీరు జాబ్ చేయకుండా ఏదైనా పని చేసుకోండి. లేదు, పని కూడా చెప్తున్నారా? చెయ్యాలా? ఏం హెల్త్ ఇష్యూ? ఎప్పుడు ఉంటారా హెల్త్ ఇష్యూ? తినచ్చినావా ఏం పొద్దున ఒకటిగా? తినక ఏం తింటామో? మనిషి తిన్నాడు, తిన్నాడా? మాకు ఇంకా అది కూడా లేదు.
కర్రీ కూడా లేదు, అది కూడా లేదు. అన్నం కూడా తినట్లేదు మనము. అన్నము తిన్నాటికి అన్నం కూడా లేదు, అవును. బాగలేదు, మనకు జాబ్ లేదని మనం అన్నం కూడా తినము. ఇప్పుడు మినిమమ్ లేకుంటే 20,000 కార్డు ఉంది కదా, ఈ కార్డు లిమిట్. 20,000 పెట్టుకుంటే ఇప్పుడు 20,000 కార్డు ఉంది కదా, ఉంది. మినిమము 2,000 2,186 రూపీస్ కట్టాలి. అది కరెక్టే కదా. నేను ఎందుకు కట్టలేకపోతున్నాను అంటే దగ్గర ఒక 5 కార్లు మొత్తం నేను ఏమంటారు కట్టలేని పరిస్థితి స్టేజ్కి వచ్చేసిన కాబట్టి ల్యాండ్ సేల్ పెట్టినా నేను. ల్యాండ్ సేల్ అంటే ఏంది అది? అంటే నాకున్న ల్యాండ్ సేలింగ్ పెట్టిన. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. కట్టలేని పరిస్థితులు ఉన్నా కాబట్టి ల్యాండ్ సేల్ పెట్టుకున్నా. మార్చిలో అమౌంట్ వస్తుంది, నాకు వాయిదా ఉంది, మార్చిలో వస్తుంది అమౌంట్. అప్పుడే మొత్తం క్లియర్ చేసుకుంటా అన్ని. కట్టతే మీరు కాదు, మళ్ళీ పెనాల్టీ ఛార్జెస్ వస్తాయి, ఎంత ఎక్కువ వస్తాయి సార్. క్రెడిట్ కార్డ్ బిల్, ఇది బ్యాంక్ బిల్ కాదు. అవును సార్, అర్థం చేసుకొని 2,186 రూపాయలు అది కట్టుకోండి. మార్చిలో కడతా నేను, ఏప్రిల్లో కడతానంటే కాదు. అది కొంచెం చెప్పేది అర్థం చేసుకోవాలా, ఎందుకు చెప్తున్నామా ఏంటి అని. మళ్ళీ చెప్పలేదంటారు, రేపు పెనాల్టీ ఛార్జెస్ వచ్చినాక అధికంగా వస్తాయి. నాకు రోజు 100 కాల్స్ వస్తున్నాయండి, రోజు 100 కాల్ అటెండ్ చేస్తాను. నీకు కాల్స్ వస్తాయి, నీకు ఇలా చెప్తే అర్థం కావట్లేదు మంచిగా. లేకుంటే మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తారు, అది చేంజ్ చేస్తారు, వచ్చి కూడా గదే రాసుకోతారు కదా, గదే చెప్తారు. అందరికి చెప్తారు, ఊరందరికి చెప్పేస్తారు. ఎవరు ఊరందరికి చెప్తే పైసలు ఎందుకు తీసుకుంటారు? ఇంకా పైసలు మర్చిపోలే. పైసలు ఎందుకు మర్చిపోతారు? పంపించుడు, నువ్వు పంపించుడు, మళ్ళీ పరువు పోతుంది నీకే. వచ్చి నాతోటి మాట్లాడి డైరెక్ట్ గా నాతోటి మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని పోతేనేమో హ్యాపీగా వెళ్తాడు, లేకుంటే గురి పంపిస్తా. ఇక్కడికి రాడు పైన బయట. అంత మాట్లాడుతున్నారా? పేమెంట్ కట్టడానికి మరి పేమెంట్ కట్టడానికి ఉన్నాం కదా. ఎక్కడ కడితే ఇంత చెప్పాలా మీకు? నీ పేరేం పేరు? పేమెంట్ కట్టుకోలేకపోతే ఇప్పుడు నా పేరుతో ఎందుకు కానీ నీకు ఇప్పుడు నీ పేరు అవసరం లేకపోతే ఫోన్ పెట్టేసే. ఫస్ట్ నీ పేరు చెప్పేది ఉంటే ఫోన్ మాట్లాడాలి. ఏం పెట్టాలి? డబ్బులు కట్టుకోమంటే అంతగా మాట్లాడుతున్నారా? అంతగా ఉన్నప్పుడు అంత పౌరుషం ఉన్నప్పుడు డబ్బులు కట్టుకునే దానికి ఏమైంది సార్ నీకు? పౌరుషం పట్టుకో, నీకు బాగుంది. చెప్పింది వింటే మాట్లాడండి, లేదంటే కాల్ కడియండి. అంతకు మించి సొల్లు మాట్లాడకండి. మాట్లాడేది ఫస్ట్ వినండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్పింది విన్నాడు కూర్చోన్నామా మేము ఇక్కడ? ఇప్పటి నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా అదే ఆన్సర్ నా దగ్గర, వేరే ఆన్సర్ లేదు. అంత పౌరుషం వస్తుంది డబ్బులు కట్టుకునే దానికి ఏమైంది? నువ్వు ఐడి కార్డు తీసుకో, నువ్వేరా వేరే వాళ్ళని పంపి. అవునా? పౌరుషం మటుకు బాగానే ఉంది. డబ్బులు పౌరుషం ఏముంది సార్? పౌరుషం ఏముంది? కట్టాల్సింది నేను అందరికి చెప్తా. ఒక్క నిమిషం, ఊళ్ళో అందరికి చెప్తానంటే ఎవరు ఓడుకోడు, ఎవడైతే వస్తాడో అని ఆన్నే పండ పెట్టి తొక్కుతాం. ఎక్కడ పంపించాడు? 2 నిమిషాలు లైన్లో చెప్తా. నువ్వు 2 నిమిషాలు నువ్వు పెట్టు, కాల్ పెట్టు, నేను ఫోన్ చేస్తాను. నీకు అట్టే ఉండు, నువ్వు మాట్లాడు. నేను పంపించి ఫోన్ చేస్తా. ఉండటే ఉండు. సరే, మంచిది. నీకెంత తెలివి ఉందో నేను చెప్తా, ఆగు సార్. ఒక నిమిషం లైన్ మాట్లాడినావు కదా, ఒక్క నిమిషం. చెప్పండి మేడం, నన్ను ఇంతకంటే ఎక్కువ మాట్లాడి మేడం. నా ఫ్రెండ్ వాళ్ళ భార్యకు నాకు అక్రమ సంబంధం పెట్టిండు మేడం. నేను డబ్బులు తీసుకో మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి ఇచ్చినట్ట మేడం. మరి దానికి ఏమంటారు మేడం? మేడం మీది ఇదేనా మేడం జాబు? హలో 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 సార్ వినండి, రికార్డు కూడా ఉన్నాయి మేడం. సరే సార్, మీకు ఇచ్చినారు కదా 4,610 రూపాయలు. యాప్ లో అప్డేట్ చేస్తాను, చూసుకొని పేమెంట్ చేయండి. చేస్తా అండి. అతను ఎవరో నాతో మాట్లాడి కదా, అతను నా దగ్గర పంపియండి, తెలియదండి. ఒక నిమిషం, దారి ఖర్చులు కూడా 400 ఎక్స్ట్రా కలిపి 5,000 ఇస్తా. రికార్డు పంపించాలంటే పంపిస్తా. ఆయన ఏం మాట్లాడిండో వినండి. లేదు సార్, ఈయన ఫస్ట్ మీరు వినండి. అరే దొంగ నా కొడుక, చాటగానోడా, నీకు ఎవరు ఇచ్చారు సార్? నాకు అర్థం కాదు. ఇది రికార్డ్ చేస్తానా? చెప్పండి మేడం. ఒక్క నిమిషం కట్టు, మరి లైన్ లో ఉంటా. ఎవరు లైన్ లో ఉంటా, కట్టు. మాట్లాడేవారు నేను వాళ్ళ సార్ని మాట్లాడుతున్నా కానీ చెప్పండి. సార్ అయితే నాకేంటి పేరు చెప్పు. నా పేరు గురుమూర్తి అంటారు సార్. గురుమూర్తి ఎక్కడ నుండి? నేను బెంగళూరు నుంచి. సార్ చెప్పండి. పేమెంట్ సార్? పేమెంట్ అప్డేట్ కాలేదు. పేమెంట్ ఇప్పుడు కడతా. కట్టు. నాతోని మిస్బిహేవ్ గా
మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకు నేను డబ్బులు తీసుకుని ఆమెకి ఇచ్చిందంట అని మా ఫ్రెండ్ చెప్పిండు. మా ఎవరు సార్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఎవరు సార్ చెప్తారా? ఫ్రెండ్ ఎవరు చెప్తారా? ఎవరు ఫ్రెండ్ ఎవరు చెప్తారా? ఫ్రెండ్ ఎవరు చెప్పండి. మీకు కావాలంటే రికార్డు పంపిస్తా సార్. మీ ఫ్రెండ్ సార్ ఇప్పుడు నాకు నువ్వు అవన్నీ నాకు చెప్పాక సార్ పేమెంట్ అప్డేట్ చేయి కదా, అయిపోతుంది కదా. ఇది ఎంత బాధ ఎందుకు చెప్పు మనకి. అరే నాకు బాధ అనిపించింది భయ్, నీకేం కావాలి? నువ్వు నిన్ను తిడతాను, నీ పిల్లని తిడతాను, నీ భార్యను తిడతా, నీ ఫ్యామిలీని తిడతాను. సార్ ఇప్పుడు నేను చెప్పేది సార్, నువ్వు అది అట్లా పెట్టుకొని నువ్వు కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ తిడితే ఏం చేస్తావు చెప్పు సార్. మళ్ళీ తిడితే నీకు రూపాయి రాదు. ఏమంటే నాకు కట్టేసుకుంటే అయిపోతుంది కదా, మరి కట్టేసుకుంటే అయిపోతుంది కదా సార్. పంపి అని చెప్తున్నా. మా కరీంనగర్ బ్రాంచ్ అంట, మాది కరీంనగర్. నువ్వు ఎక్కడో బెంగళూరు కదా, మాది కరీంనగర్ దగ్గరికి పంపి అతన్ని. కరీంనగర్ ఏం చేస్తావు సార్? కరీంనగర్ ఏం చేస్తావు? చేతగా కొడుక పైసలు కట్టడం చేతను కాక ఇప్పుడే చెప్తున్నాడు. నాకు అర్ధ గంట టైం ఇవ్వు, అర్ధ గంటలో నీ ఇజ్జత్ మొత్తం చెప్పదు. కరీంనగర్ అన్నావు కదా, కరీంనగర్ కుక్కలో ఉన్నాడు కొట్టి చెప్పదు. నేను ఇవ్వరా ఎక్కడ కరీంనగర్లో? కరీంనగర్ ఎక్కడ చెప్పు? కరీంనగర్ ఎక్కడ చెప్పు? ఇగో ఒకటి సింపుల్ గా నీ ఐడి కావాలా? నీ పిల్లం ఐడి పంపు, తర్వాత నా ఐడి పంపుతాను. ఈ తమాషాలు ఆడితే ఇంతవరకు పేమెంట్ ఫోన్ పెట్టా. చేతను కాక ఆర్డర్ ఇచ్చి నీరు ఇచ్చి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు సార్. చెప్తున్నా ఫోన్ పెట్టా చెప్తా కొడుకు ఫోన్ పెట్టు ఆన్ రికార్డ్ కాడ. హలో హలో, ఏం లోన్ అని చెప్పంటే ఫోన్ కట్ చేసినావు. హలో, మీరు కట్ చేసినారా నేను కట్ చేసినా? చెప్పు ఏం లోన్? ఏం లోన్ ఎందులో తీసుకున్నారు మీరు? ఈ ఉల్టా మాట్లాడితే నాకు కోపం. మీరు యాప్ లో తీసుకున్నారు, ఉల్టా మాటలు కాదు. యాప్ లో తీసుకున్నా, ఎందులో తీసుకున్నా నీకు తెలియదా? అరే మాదర్ షో, మా ఫ్రెండ్స్ తీసుకురా అని చెప్పిన. మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. నగరాలు తెస్తారా? గమ్ము ఉంటే నగరాలు తెస్తారా? అరే డబ్బులు తీసుకునేది ఒక్కటే వచ్చి అంటే డబ్బులు కట్టడానికి రాదారా? తలకేలేనోడా ఏ లోన్ రా అంటే మళ్ళీ చెప్తున్నా. నేను చెప్తున్నా మర్యాదగా నీ బ్యాగ్ మాట్లాడతానంటే బాగుండదు చెప్తున్నా. వల్గర్ గా మాట్లాడితే బాగుండదు. నీకంటే ఎక్కువ ఏ లోన్ రా? ఫస్ట్ ఏ లోన్ రా అంటే చాలా చాలా ఇబ్బంది పడతావు. ఏం పిక్కుంటే పీకు కానీ ఏం లోన్ అని చెప్తున్నా. ఏమని కట్టాలి చెప్తున్నా, చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడు నేను కడతా. ఏ లోన్ అని కట్టాలరా? ఏ లోన్ అని కట్టాలంటే ఫస్ట్ మర్యాదగా మాట్లాడు కదా. మరి అదే అడుగుతున్నా. ఇట్లా ఓడితే నేను నీకు డబ్బులు కొడతా. ఎవరికంటావు నువ్వు బామర్దని? ఎవరికంటావు? ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పి ఏ లోన్ అని చెప్పి అడిగినా నేను దానికి సమాధానం. ఎవరికంటావు నువ్వు బామర్దని? ఎవరికంటావు నువ్వు? ఫస్ట్ ఎవరు తిట్టిరా? బామర్దని ఫస్ట్ ఎవరు తిట్టిరు? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసారు? ఫస్ట్ ఎవరు స్టార్ట్? నువ్వు. నేను కాదు, నువ్వు. నేనా? రికార్డింగ్ నువ్వు రికార్డింగ్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నేను వల్గర్ గా మాట్లాడితే అప్పుడు నాకు భయం ఉంటుంది. నువ్వు లోన్ తీసుకున్నావు, లోన్ గురించి మాట్లాడరంటే దుబాయ్ లో ఉన్నా అని చెప్తావా? ఫస్ట్ ఏం లోన్ రా అంటే నువ్వు అది చెప్తలేవు. దుబాయ్ ఏడుంది? మళ్ళీ నాకు ఇప్పుడు బజాయిస్తారా? ఇప్పుడు మీ వాళ్ళని చూడు. ఏం లోన్ రా ఫస్ట్ చెప్పు. అది చెప్పక ఇవన్నీ మాట్లాడుతావు. ఎక్కడో ఉండి చెప్తే అర్థం కాదా? ఏం లోన్ రా? అది చెప్పురా ఫస్ట్. ఇప్పటికి కూడా చెప్పు. ఏం లోన్? ఏం లోన్ రా? నేను తీసుకున్నా. ఏం లోన్ రా? నేను లోనే తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మర్యాదగా మాట్లాడి నేర్చుకో. ఏ లోన్ రా? లోన్ పేరు చెప్పు. లోన్ పేరు చెప్పరా బామ్మర్ది. ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ని పక్కన పెట్టి కస్టమర్స్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కొంతమంది రికవరీ ఏజెంట్లు మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళని ఏ విధంగా డీల్ చేయాలంటే జనరల్గా వాళ్ళ స్టైల్లో డీల్ చేస్తేనే వాళ్ళు వింటారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.